స్వామీజీ అయితే ఇంకా రామచంద్రయ్య ఇంటికైతే వస్తాడు. ఇంకా రామచంద్రయ్య అయితే ఆ స్వామీజీని చూడగానే ఉన్నది ఉన్నట్టు ఆ రోజు కూడా చిట్టి విషయంలో మీరు చెప్పినట్టే జరిగింది, తనకి జాతక ప్రభావం, తను మీకు దూరం అవుతుంది అన్నారు. అలాగే జరిగింది. కానీ ఇన్ని రోజులకు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారు స్వామి అన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరూ కూడా చిట్టి గురించి ఏమన్నా చెప్పండి స్వామి, అసలు తను ఎక్కడుందో, అసలు ఉందా లేదా అన్నట్టుగా చాలా సందేహాలు ఉన్నాయి, ఈ జాతకం చూసి చెప్పండి అని అనేటప్పటికీ ఇంక సునంద అయితే తన మేనకోడలు జాతకం తీసుకొని వచ్చి ఆ స్వామి దగ్గర ఇస్తే ఈ జాతకం గల అమ్మాయి మహాజాతకరాలు, తను ఎక్కడికి వెళ్ళలేదు, ఉంది ఈ భూమి మీదే ఉంది అన్నట్టుగా చెప్తాడు. ఇంక సునంద అయితే స్వామి తను ఎక్కడుంది, ఇప్పటికి మా దగ్గరకు చేరుతుంది అని అనేటప్పటికీ ఇంక రామచంద్రయ్య అయితే తన మనసులో ఉన్న మాటనే సునంద అడిగింది అని చెప్పి అన్నట్టుగా ఇంకా అంటాడు, ఆ అమ్మాయి మీ దగ్గరలోనే ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించలేకుండా ఉన్నారు, అంటే మేమేమన్నా వెతికి పట్టుకోవాలా స్వామి అని చెప్పానంటే లేదు, మీరు తన గురించి వెతకడం అవి మొదలుపెట్టారు అంటే తనే మీకు దూరం అవుతుంది, తను ఇంకొక ఏడాది పాటు తనకి ఉన్న శని అయితే పోతుంది, ఆ తర్వాత తనంతట తానే మీ దగ్గరకు వచ్చి చేరుతుంది, ఆ అమ్మాయి గురించి మీకు మొత్తం నిజం అప్పుడే తెలుస్తాయి, అప్పటి వరకు మీరు ఎతికే ప్రయత్నాలు చేయొద్దు అన్నట్టుగా స్వామి చెప్తాడు. ఇంకా దమయంతికి అయితే ఒక పక్క రాధ పేడే ఉంది అనుకుంటే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ చిట్టి సమస్య కూడా వస్తుందా, అయినా నా కుటుంబాన్ని నాశనం చేసిన, నా భర్తను నాకు లేకుండా చేసిన ఈ రామచంద్రయ్యని నేనైనా వదిలిపెడతాను, ఆ చిట్టి ఎవరో కనిపెట్టి ఈ లోపలే నేను తనని అంతమొందిస్తాను అని చెప్పని దమయంతి అనుకుంటుంది. ప్రియాకైతే ఇంక చిట్టి కానీ వచ్చింది అంటే బావ రాధని కాదు కదా ఇంకెవరిని లెక్క చేయడు, అప్పుడు ఆ చిట్టినే పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు రాధ ఎలాగో తను ఇంకా తన జ్ఞాపకాలతో బతికేస్తుంది, నేను ఎలా బావ లేకుండా నేను బ్రతకలేను కదా, ఎలా నేను అన్నట్టుగా ఇంక ప్రియ అయితే ఆ చిట్టి ఎవరో తెలుసుకొని అందరికంటే ముందు నేనే తనని భూమి మీద లేకుండా చేస్తాను అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్లాన్ చేస్తూ ఉంటే నా కూతురు నా కళ్ళ ముందుకి ఎప్పుడు వస్తుంది, ఆ రోజుకి నేను ఉంటానా ఉండనా అన్నట్టుగా రామచంద్రయ్య అయితే బాధపడుతూ ఉంటే ఇంకా స్వామీజీ అయితే లేదు రామచంద్రయ్య, నీ మనసులో మెదిలే ప్రశ్నలన్నిటికీ నీ కూతురే సమాధానం చెప్తుంది, అయినా తను నీ చుట్టూరే తిరుగుతూ ఉంది, కానీ నువ్వు అది గుర్తించలేకున్నావు, అది గుర్తించిన రోజు నీ కూతురు నీ కళ్ళ ముందుకు ఉంటుంది అని చెప్పని స్వామీజీ అయితే అంటాడు.